మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి శశిరేఖ ఫుల్ సాంగ్ రేపు ఉదయం విడుదల కానుంది. ప్రోమోపై వచ్చిన ట్రోల్స్ కారణంగానే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. గతంలో సంక్రాంతి కానుకగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్బస్టర్ సక్సెస్ సాధించింది. సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్తో చేసిన ఆ సినిమా దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈసారి మెగాస్టార్ చిరంజీవితో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమాను ప్లాన్ చేశాడు అనిల్ రావిపూడి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా గతంలో పండగ సందర్భంగా వస్తుంది అని అనౌన్స్ చేశారు. కానీ ఆ సినిమా విషయంలో ఉన్న భారీ వీఎఫ్ఎక్స్ కారణంగా ఆ సినిమా పలు సందర్భాలలో వాయిదా పడింది. వీఎఫ్ఎక్స్ కంప్లీట్గా పూర్తి అయితేనే ఆ సినిమాను విడుదల చేయటానికి యూవి క్రియేషన్స్ ప్లాన్ చేస్తుంది. ఇకపోతే మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ మీసాల పిల్లలకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి శశిరేఖ అని ఒక పాటను విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను నేడు విడుదల చేశారు. అయితే ఈ ప్రోమో వీడియో వింటుంటే లిటిల్ హార్ట్స్ సినిమాలోని కాత్యాయిని భోంచేసేవా అనే పాట మాదిరిగానే ఉంది అని విపరీతమైన కామెంట్స్ వచ్చాయి. బహుశా ఈ కామెంట్స్ అన్నీ కూడా చిత్ర యూనిట్ దృష్టికి వెళ్లినట్లు ఉన్నాయి. అందుకే ఈ పాటను రేపు 11:07 విడుదల చేస్తున్నారు. మామూలుగా అయితే ఒక ప్రోమో విడుదలైన 2-3 రోజులు తర్వాత ఆ పాట విడుదల చేస్తుంటారు. కానీ మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో సినిమా పాటని కూడా రేపు 11 గంటలకు విడుదల చేస్తున్నారు అంటే ట్రోలింగ్ను చిత్ర యూనిట్ బాగా సీరియస్గా తీసుకున్నారు అని చెప్పొచ్చు. మరోవైపు ఈ పాట ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో అనే క్యూరియాసిటీ కూడా చాలామందికి ఉంది. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. అనిల్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్గా ఈ సినిమాను తీర్చిదిద్దాడు. ఈ సినిమా కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కంటే కూడా సక్సెస్ సాధిస్తుంది అని చాలామంది అంచనా వేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి లుక్స్ కూడా ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉన్నాయి. లేకపోతే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు వెంకటేష్ కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇద్దరు కలిసి డాన్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ట్రోల్స్ కారణంగా పాట విడుదల ముందే జరగడం సినిమా యూనిట్ ప్రేక్షకుల అభిప్రాయాలను ఎంతగా గౌరవిస్తుందో తెలియజేస్తుంది. ఈ పాట ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో, సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.